వేదాంత పరిచయం పరిభాష. జీవికి జంతువుకి తేడా. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం బుద్ధిర్హి తేషాం అధికో విశేషః బుద్ధ్యా విహీనః పశుభిః సమానః. మనుష్యులకు తక్కిన జీవరాశులకు కొన్ని అంశాల్లో పోలికలున్నాయి. అందరూ ఆహారం కోరుకుంటారు. పుట్టినప్పటి నుంచి ఆహారం కోసం వెతుకులాట మొదలవుతుంది. అలాగే నిద్ర, భయం, వంశాభివృద్ధి కూడా అన్ని జీవరాశుల్లోనూ ఉంటుంది. కానీ ఆలోచన శక్తి, విచక్షణా శక్తి, అర్థం చేసుకునే శక్తి, భవిష్యత్తును ఊహించే శక్తి, ముందు చూపు లాంటివి ఉండడం వల్ల మనిషి తక్కిన జీవరాశుల కన్నా ఉన్నతుడయ్యాడు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడం, భవిష్యత్తు బాగుండాలని కష్టపడ్డం అంతా విచక్షణా శక్తి కింద వస్తుంది. దాన్ని మనం బుద్ధి అంటాం. బుద్ధిర్హి తేషాం అధికో విశేషః. ఇది మనిషికి ఉన్నటువంటి అధిక శక్తి. కేవలం బుద్ధి వల్లే మనిషి తక్కిన జీవరాశుల కన్నా ఉన్నతుడయ్యాడు. బుద్ధ్యా విహీనః. ఈ ఆలోచన శక్తి లేకపోతే పశువుతో సమానం. బుద్ధి వాడకపోయినా పశువుతో సమానం. అందువల్ల విచక్షణా శక్తి మనుషులకు విశేషంగా ఉంది. ఈ ప్రత్యేకమైన శక్తి వల్లే మనిషి స్వయం ప్రతిభ, స్వయం నిర్ణయం చేసుకోగలుగుతున్నాడు. తక్కిన వారితో తనని పోల్చుకోగలుగుతున్నాడు. ఇవి పశుపక్ష్యాదులకు లేవు. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయడం, ఇది బుద్ధి యొక్క ఇంకొక సహజ లక్షణం. స్వయం ప్రతిభ నుంచి భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా ఉండాలని కోరుకుంటాం. భవిష్యత్తు మెరుగ్గా ఉండడం కోసం మనం ప్రణాళిక వేయడం మొదలుపెడుతూ ఉంటాం. ఇవి పశుపక్ష్యాదులకు లేవు.